భారీగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన టంగుటూరు సర్పంచ్ మైనుద్దీన్ అన్నమయ్య జిల్లా టంగుటూరు గ్రామంలోని సర్పంచ్ మైనుద్దీన్ మేడా విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 100 మందికి పైగా కార్యకర్తలతో టీడీపీ కండువా వేసుకోవడం జరిగింది। ఈ సందర్భంగా మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్ గారి నాయకత్వం యువతకు ఆదర్శంగా ఉండడం వల్ల అందరూ అంకితభావంతో స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని ఇది ఆరంభం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు। జరిగిన ఎన్నికల్లో కంటే ఈసారి జరిగే స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని, స్థానికల్లో గెలిచి తమ విజయాన్ని పార్టీకి అంకితమిస్తామని, నారా లోకేష్ను ముఖ్యమంత్రిగా చూడటమే తమ ధ్యేయమని తెలియపరిచారు। అనంతరం టంగుటూరు సర్పంచ్ మైనుద్దీన్ విజయశేఖర్ రెడ్డిని పలువురు నాయకులను గజమాలతో సాల్వలతో సన్మానించారు। ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు షర్మిల, మునగహరి, తోట కృష్ణయ్య, మీనిగ నాగార్జున, నాగభూషణం, అహ్మద్ అలీ, షాబ్రు, గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా తెలుగుదేశం తరఫున తెలుగుదేశం మీద ముగ్గు కనిపిస్తోంది। ముఖ్యంగా యువతలో మన ఐటీ బాధ్యులు, యువకులు, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి మీద మమకారం, ఆయన విధానాలు నచ్చడం, ఆయన పనితనం కావచ్చు, ఆయన యువత మీద చూపించే ప్రేమ కావచ్చు, అవన్నిటికీ ఆకర్షితులై ఈరోజు యువకులు చాలామంది తెలుగుదేశం పార్టీ బాట పడుతున్నారు। వారిలో ముఖ్యంగా ఇక్కడ నందలూరు మండలం టంగుటూరులో ఈరోజు టంగుటూరు సర్పంచ్ మైనుద్దీన్ గారు తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి, మరి ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారి విధానాలు నచ్చి, అట్లాగే మండలంలో అందరం కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చని ఒక దృఢ నిశ్చయానికి వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ప్రాథమికంగా చేరారు। ఇది ప్రారంభం మాత్రమే। పోయిన ఎలక్షన్స్లో టంగుటూరులో తెలుగుదేశం పార్టీకి చాలా మైనస్ వచ్చింది। ఆ మైనస్ అధిగమించి వచ్చే ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో విజయడంగా మోగిస్తామని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం। ఇది ఒక సాధారణ చేరిక కాదు। ఈరోజు మొత్తం ముస్లిం మైనారిటీకి సంబంధించిన అన్ని వర్గాల వారు, అన్ని వయసుల వారు కూడా ఈరోజు పార్టీలో చేరారు। మరి ముఖ్యంగా యువకులు చాలా ఉత్తేజంతో, చాలా ఆనందంగా ఈరోజు పార్టీలోకి వచ్చారు। ఇదంతా కూడా శుభపరిణామం పార్టీకి। ఇదే శుభపరిణామం, ఇదే ఉత్తేజం మనం ముందు కూడా కొనసాగిస్తాం। వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయడంకా మోగించేంత వరకు, అట్లాగే వచ్చే 2029 ఎన్నికల్లో నారా లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు విశ్రమించేదే లేదని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ జై నారా లోకేష్ బాబు గారు। చూపి చూపి ఊరికే
ఎట్లా చూడన్నా ఎట్లా చూడు Hey,